ఇప్పుడు మరిన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. సీతారామ ప్రాజెక్టు ద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పంట కాల్వల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ప్రధాన కాలువ నుంచి 100 కోట్లతో నిర్మించిన రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా ఖమ్మం జిల్లాలోని ఎన్ఎస్పీ కాలువకు నీటిని కలెక్టర్ విడుదల చేశారు. అనంతరం 10వ తరగతి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడిన కలెక్టర్ పాఠశాల వసతి సౌకర్యాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో బాధితులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను ఎస్పీ అఖిల్ మహాజన్ తిరిగి అప్పగించారు. మొబైల్ ఫోన్లు చోరీకి గురైతే వెంటనే సీఈఐఆర్ లో ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. ఇప్పటి వరకు 1600 ఫోన్లను ఎస్పీ తిరిగి అందజేశారు. వరంగల్లో ఇటీవల దుండగుల చేతిలో హత్యకు గురైన కాంగ్రెస్ నాయకుడు మహేష్ కుటుంబాన్ని మంత్రి కొండా సురేఖ పరామర్శించారు. మహేష్ పై పెట్రోల్ పోసి అంతమొందించిన వారిని ఉపేక్షించేది లేదని మంత్రి స్పష్టం చేశారు. మృతుడి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని కుటుంబ సభ్యులకు సురేఖ హామీ ఇచ్చారు. సికింద్రాబాద్ ప్రజా పంపిణీ వ్యవస్థకు చెందిన బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తూ పలుమార్లు నేరాలకు పాల్పడుతున్న వ్యక్తిపై మల్కాజ్గిరి సిపి ఆదేశాల మేరకు ఆల్వాల్ ఇన్స్పెక్టర్ పీడీ యాక్ట్ కేసును నమోదు చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించడంతో పాటు నిరంతర నేర ప్రవృత్తి వ్యక్తుల సమాచారాన్ని ప్రజలు పోలీసులకు అందజేయాలని ఆయన సూచించారు. తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కమాండెంట్ త్రినాథ్ ఆదేశాల మేరకు యాదగిరిగుట్ట గోశాల ఆవరణలో ఎస్పీఎఫ్ సిబ్బంది వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకలో గార్డెన్లో అధికారులు సిబ్బంది సంయుక్తంగా పెద్ద ఎత్తున మొక్కలను నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యాదగిరిగుట్ట దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఉత్సాహంగా పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ హోటల్ రెస్టారెంట్లపై మున్సిపాలిటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆహార నాణ్యత, పరిశుభ్రతపై తనిఖీ చేసి జరిమానా విధించారు. పరిశుభ్రత లేని హోటళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని శానిటరీ ఇన్స్పెక్టర్ హెచ్చరించారు. ఆధ్యాత్మిక చింతనతోనే ప్రతి ఒక్కరి జీవితంలో పరిపూర్ణ మనశ్శాంతి లభిస్తుందని నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అన్నారు. హరేరామ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన శ్రీ జగన్నాథ రథయాత్రలో పాల్గొన్న ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. గాంధీ చౌక్ వద్ద ప్రారంభమైన రథయాత్ర పట్టణ వీధుల గుండా కన్నుల పండువగా కొనసాగింది.